నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 5 దేశాల్లో 8 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఎలాంటి స్పందన లభించింది ప్రపంచవ్యాప్తంగా, అండ్ గ్లోబల్ పర్సెప్షన్ ఏంటి, ప్రపంచవ్యాప్తంగా మోడీ పర్యటన మీద ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చూసాము ఇక్కడ. అలాగే ఇద్దరు మిస్సింగ్. ఇది బ్రిక్స్ సమ్మిట్లో జీ జిన్పింగ్ కనపడలేదు, వ్లాదిమిర్ పుతిన్ కూడా కనపడలేదు. సరే, జీ జిన్పింగ్ కనపడకపోవడానికి చాలా కారణాలు. ఉన్నాడో లేడో తెలియదు, ఉంటే ఎక్కడున్నాడో తెలియదు, లేకపోతే ఎందుకు లేకుండా పోయాడనే దానికి కారణం కూడా బయటకు రివీల్ చేయలేదు. ఇనుప కచ్చడాల మధ్య ఉన్న దేశం, ఆ లోపల ఏం జరుగుతుంది అనేది వాళ్ళంతా వాళ్ళు బయటకు వచ్చి చెబితే తెలుస్తుంది. బయట దేశాల్లో మతఛాందస్వాదాన్ని ప్రోత్సహించే చైనా అంతర్గతంగా మతపరమైన విశ్వాసాలు ఎవరన్నా ఉంటే వాళ్ళని కాటికి పంపించే ప్రయత్నం చేస్తూ వస్తుంది. సో అది బహిరంగ రహస్యం. దాని విషయంలో ఎవడు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు, వాళ్ళు పెట్టుకున్న రూల్స్ అలాంటివి. కానీ అదే చైనా బుద్ధిస్ట్ దలైలామా విషయంలో డ్యూయల్ టెండెన్సీ అండ్ డబల్ స్టాండర్డ్స్ తోటి ముందుకు పోతూ ఉంటుంది. రాబోయే లామాని వాళ్ళు గుర్తిస్తారట. దేవుడు దయ్యాలంటే నమ్మకం లేని చైనా పూర్తిగా మత విశ్వాసాలకు సంబంధించిన వ్యవహారంలో జోక్యం చేసుకుని ఆ బొరియలో వేలు పెట్టి వాసన చూడాలనుకుంటోంది. ఇది చైనా యొక్క వైఖరి. సరే, ఎలాగూ జీ జిన్పింగ్ రాలేదు, వ్లాదిమిర్ పుతిన్ రాలేదు బ్రిక్స్ సమ్మిట్కి. ఇక మిగిలిన 5 దేశాల సంగతి కనుక మనం మాట్లాడుకుంటూ వస్తే, మొత్తంగా ఆయన ఏం ఎంఫసైజ్ చేశారు ఆయన టూర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ? టెర్రరిజానికి వ్యతిరేకంగా, అలాగే మినరల్ ట్రేడ్ పార్ట్నర్షిప్స్. ఇది చాలా వ్యూహాత్మకం. అంటే మనం అతి అరుదైన మినరల్స్, వాటిని ఖనిజాలు, లవణాలు, మన తెలుగులో మాట్లాడుకుంటే మినరల్స్, ఖనిజ సంపద, మనం వ్యూహాత్మక ఒప్పందాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని దేశాల నుంచి కొన్ని దిగుమతులు మనకి రాబోయే రోజుల్లో తగ్గుముఖం పడతాయి. సో వీ నీడ్ టు హ్యావ్ సమ్ ఆల్టర్నేటివ్ మెకానిజం. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండర్స్కోర్ చేసి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మాట్లాడారు. అలాగే గ్లోబల్ సౌత్లో ఇండియాస్ లీడర్షిప్ని అసర్ట్ చేయటం. ఎస్, వీఆర్ ఎ ప్రామినెంట్ ప్లేయర్ ఇన్ ద గ్లోబల్ సౌత్ అనేది అసర్ట్ చేయటం, 1కి 10 సార్లు వారికి అర్థమయ్యేలా చెప్పటం, వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పటం, అలాగే మన ప్రాధాన్యాన్ని, మన ప్రాముఖ్యాన్ని చెప్పటం. ఇదంతా కూడా ఆయన ఇండియన్ డయాస్పోరాలో ఆయన పంచుకున్నారు, ఈ మొత్తం పంచుకున్నారు. ఫారిన్ పాలసీ ఎలా ఉంది, భారతదేశ విదేశాంగ విధానం ఎలా ఉంది, ఎంతగా మనకి ఆ దేశాలకు సపోర్ట్ చేస్తూ వస్తుంది అనేది కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. టెర్రరిజం విషయంలో మాత్రం ఒకటే, జీరో టాలరెన్స్. ఎట్టి పరిస్థితుల్లో టెర్రరిజాన్ని అనుమతించేది లేదు. అబౌవ్ ద పాలిటిక్స్ మనం చూడాల్సి ఉంటుంది. టెర్రరిజం ఏ దేశానికైనా ప్రమాదమే. పొరపాటున ఒక దేశం నుంచి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ని ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున అదే వాళ్ళకి మెడకు చుట్టుకుంటుంది. ఒసామా బిన్ లాడెన్ని పెంచి పోషించిన అమెరికా చివరికి ఎలాంటి దుర్ఘటనని ఎదుర్కోవాల్సి వచ్చిందో మనం చూసాం. అండ్ అలాగే ఆయన 8 రోజుల ట్రిప్లో సరే నమీబియాకి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి ఏం మాట్లాడారంటే, టెర్రరిజంకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇంటర్నేషనల్ కౌంటర్ పార్ట్స్ ఎలా ఉండాలి, అంతర్జాతీయంగా టెర్రరిజం మీద పోరాడుతున్న వాళ్ళు ఎలాంటి వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంటూ టెర్రరిజాన్ని కట్టేలు చేయటం, వేళ్లతో సహా నరికేయటానికి ఏం చేయాలి, అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఈరోజు ఆయన వచ్చారు, భుజం మీద కండు వేసుకొని చైర్లో కాలు మీద కాలేసుకుని కూర్చొని ఒక ఆయన, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి అని చెప్పి వాళ్ళ చేత వీళ్ళ చేత ఉగ్రముఖుల చేత కూడా రికమెండేషన్ చేయించుకునే ట్రంప్ అని ఆయన ఒక ఆయన ఉన్నాడు. దానికి భిన్నంగా ఆయన కుర్చీలో కూర్చొని సంధి కుదురుస్తున్నానని క్లెయిమ్ చేసుకుంటే, ఈయన ప్రపంచంలో ప్రతి దేశంలో కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ చెప్తున్నారు, టెర్రరిజానికి వ్యతిరేకంగా మనం పోరాడదాం, మనందరి సమిష్టి బాధ్యత ఇది. సో ఇక్కడ ఎవరు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు, ఒకళ్ళకొకళ్ళం కలిసి ఉంటే టెర్రరిజాన్ని కూకటి వేళ్ళతోటి మనం పెకిలించేయచ్చు అనేది. ఇక బ్రెజిల్లో అయితే సేమ్ టెర్రరిజానికి సంబంధించి ఇక మెయిన్ ఫోకస్ అంతా టెర్రరిజం. ఇక మినరల్ ట్రేడ్కి వచ్చేప్పటికీ గనక చూస్తే ఎన్హాన్స్డ్ ఎకనమిక్ కొలాబరేషన్ మొత్తం 5 దేశాలతోటి. ఎందుకంటే ఆల్టర్నేటివ్స్ ఫర్ క్రిటికల్ మినరల్స్ అండ్ రేరెస్, ఇది ఇవాళ భారతదేశం మీద ముందున్న మిషన్. చాలా క్రిటికల్ మినరల్స్, మనం క్రిటికల్ అండ్ రేర్ ఎర్త్స్ కూడా చైనా నుంచి మనం ఇవాళ వరకు దాని మీద బ్యాంక్ అయి ఉన్నాం.
వేరస్ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. చైనా ఏ మేరకు సహకరిస్తుందని మనం చెప్పలేము. ఎందుకంటే మన్నీ మధ్య ఫాక్స్కాన్ ఫెసిలిటీ ఉంది చెన్నైలో. అక్కడి నుంచి 300 మంది చైనా ఇంజనీర్లను వెనక్కి పిలిపించుకుంది. వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్. యాపిల్ i17 తయారీలో వాళ్ళు ఉన్నారు. అంటే చైనా డజంట్ వాంట్ ఇట్స్ ఎక్స్పర్టైజ్ టు బి ఎక్స్టెండెడ్ ఇన్ అదర్ కంట్రీస్, ప్రత్యేకించి భారతదేశంలో. మరి తన మానవ వనరులని వెనక్కి పిలిపించుకుంటున్న చైనా సహజ వనరులని మాత్రం ఎందుకు ఇస్తుంది రేపు పొద్దున ట్రేడ్లో భాగంగా? సో రేర్ ఎర్త్స్కిను, క్రిటికల్ మినరల్స్కిను మనం కేవలం చైనా మీదే బ్యాంక్ అవటం అనేది సరికాదు. వీ నీడ్ టు సెర్చ్ ఫర్ ఆల్టర్నేటివ్స్ అనేది ప్రధానమంత్రి మోదీ గారు చెప్తా వస్తున్నమాట. అదే విషయం ఆయన నమీబియాలో చెప్పారు అండ్ ఘనాలో కూడా చెప్పారు. సరే, మొత్తానికి ఏంటంటే ఈ రిసోర్సెస్ అన్నిటినీ మీద చైనా కట్టడి చేయడం ప్రారంభించిన తర్వాత మనకి ప్రత్యామ్నాయాలు ఉండాలి కాబట్టి ఆయన ప్రధానమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఘనాకు వస్తే రిచ్ ఇన్ డైమండ్స్, మ్యాంగనీస్, లిథియం అండ్ రేరస్. చూడండి, ఘనా అనే ఒక దేశం నిజంగా ఘనమైన సంపదే కలిగి ఉంది. డైమండ్స్ ఉన్నాయి, డైమండ్స్ గనులు ఉన్నాయి, మ్యాంగనీస్, లిథియం అండ్ రేరస్. లిథియం అనేది ఎంత గొప్ప మెటీరియలో మనకి తెలిసిందే, మినరలో మనకి తెలిసిందే. ఇది భారతదేశ మినరల్ డిమాండ్స్ని రీచ్ అవడానికి ఘనాతోటి మనకు చేసుకుంటున్న ఒప్పందాలు, చేసుకోబోతున్న ఒప్పందాలన్నీ కూడా గణనీయమైన ప్రభావం చూపిస్తాయి. మనకి ప్రొయాక్టివ్గా ఇది సపోర్ట్ దొరికినట్టే అని చెప్పేది. స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, భారతదేశానికి సంబంధించిన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ విషయంలో నమీబియా అయితే నమీబియాలో సిగ్నిఫికెంట్ డిపాజిట్స్ ఆఫ్ యురేనియం ఉన్నాయి, కాపర్ ఉంది, గోల్డ్ ఉంది అండ్ ఇదంతా కూడా ఇంకా ఇతర క్రిటికల్ రిసోర్సెస్ ఉన్నాయి నమీబియాలో. సో చూడండి, యురేనియం, కాపర్, గోల్డ్ నమీబియాలో ఉన్నాయి. ఘనా గురించి మాట్లాడుకున్నాం. డైమండ్స్, మ్యాంగనీస్ అండ్ లిథియం, ఈ రెండు దేశాలు మనకి అంత క్రూషియలో మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. అలాగే గ్లోబల్ సౌత్లో భారతదేశం తీసుకుంటున్న లీడ్ అండ్ ప్రొయాక్టివ్ రోల్ గురించి కూడా ఆయన 5 దేశాల్లోనూ కూడా అడ్వకేట్ చేసి వచ్చారు. ఆయన ఆ కాజ్ అంటే మనం ప్రొయాక్టివ్గా వెళ్దాం, ప్రో లైఫ్. కొన్ని దేశాలు ఉంటాయి, లేకపోతే కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉంటాయి, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ ఇలా మాడుతుంటాయి. మనం అలాగా అది ఇజ్రాయెల్ కానీ మనం కానీ ప్రో లైఫ్ అనే ఫిలాసఫీని మనం అడ్వకేట్ చేస్తాం, దాన్ని ముందుకు తీసుకెళ్తాం కూడా. ఇంకా చూస్తే సరే, మనం ఈ బ్రిక్స్ సమ్మిట్లో వీళ్ళిద్దరూ లేకపోవడం నిజంగానే కొంచెం నిరుత్సాహపూరితంగా ఉండొచ్చు. వ్లాదిమిర్ పుతిన్ కానీ జీ జిన్పింగ్ కానీ. ఇంకా మనం ఈ కల్చరల్ కమ్యూనిటీస్తో కూడా ఆయన ఇండియాకి చెందిన, భారత్కి చెందిన కల్చరల్ కమ్యూనిటీస్తో కూడా మోడీ మాట్లాడారు. సో ఘనా అండ్ నమీబియా ఈసారి మోదీ గారి ట్రిప్లో చాలా కీలకం. డైమండ్స్ ఉంది, గోల్డ్ ఉంది, కాపర్ ఉన్నాయి అండ్ క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. వీటన్నిటి ఎక్స్ప్లోరేషన్ కోసం చైనా మీద మనం బ్యాంక్ అయితే రాబోయే రోజుల్లో చైనా మనల్ని ఎలా ట్రేడ్ పరంగా సఫోకేట్ చేస్తుందో కాబట్టి మనం ఒక బైపాస్ రూట్ మనకి కావాలని చెప్పేసి స్పెసిఫిక్ నిర్దిష్టమైన విదేశాంగ విధానాన్ని అమలు చేసే క్రమంలో భాగంగా మోదీ ఈ దేశాల్లో పర్యటించారు. మొత్తానికి ఏంటంటే తానేంటో, తన బ్రాండ్ ఏంటో వాళ్ళకి నిరూపించి చూపించారు.